పాలస్తీనాను ఐక్యరాజ్య సమితిలో దేశంగా గుర్తింపు చేయడానికి కార్యక్రమాలు ముందడుగు వేస్తున్నాయి. న్యూయార్క్లో జరుగుతున్న 80వ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే దీనికి సంబంధించి ముందడుగులు పడుతున్నాయి. 142 దేశాలు ఇప్పటికే ఫేవర్గా ఓటు వేశాయి. అందులో భాగంగా మనకి న్యూయార్క్ డిక్లరేషన్ ఆన్ ద పీస్ఫుల్ సెటిల్మెంట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆఫ్ పాలస్తైన్ అండ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 2 స్టేట్ సొల్యూషన్ పైన కూడా ముందడుగు పడుతుంది. భారతదేశం కూడా ఇందులో ఒక మెంబర్గా ఉందని మనం గమనించుకోవాలి. ఇప్పటికే అమెరికా అనుబంధ దేశాలైన ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ లేదా బ్రిటిష్, ఈవెన్ ఆస్ట్రేలియా లాంటి దేశాలు కూడా ముందడుగు వేస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. పాలస్తీనా ఒక ప్రాంతంగా ఉండదు. వెస్ట్ బ్యాంక్ గాజాగా విడిపోయి ఉంటుంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వెస్ట్ బ్యాంక్లో ఫతా మరికొన్ని రాడికల్ మిలిటెంట్ గ్రూప్స్, గాజాలో హమాస్ తమ యొక్క ప్రాబల్యంతో ఇజ్రాయెల్తో పోరాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పాలస్తీనా అథారిటీ లేదా పాలస్తీనా ప్రభుత్వం ఏమాత్రం కూడా ప్రభావం చూపబోదని ఒక వాదన.